పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు తీస్తున్నారు తాలిబాన్లు. మేము 200 మంది తాలిబాన్ల ప్రాణాలు తీశామని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళ దానికి రుజువులు కనబట్లేదు. ఎందుకు పాకిస్తాన్ సైన్యం పారిపోతుంటాం, వాళ్ళకి సంబంధించిన 27 పోస్టులు తాలిబాన్లు స్వాధీనం చేసుకుని వీడియోలు రిలీజ్ చేశారు. అట్లాగే వాళ్ళు దాడులకు వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ సైన్యం పారిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. అట్లాగే అమెరికా అప్పుడు పారిపోతూ లేదా వెళ్ళిపోతూ వాళ్ళకు వదిలిపోయినటువంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు ఇట్లాంటి వాటిని ఇప్పుడు బయటికి తీసి రన్నింగ్ చేస్తున్నది అక్కడ తాలిబాన్ల సైన్యం. తద్వారా పాకిస్తాన్ వాళ్ళని 58 మందిని చంపామంది. పాకిస్తాన్ వాళ్ళు చెప్పినట్టు 200 మంది అని అనలేదు వాళ్ళు. 58 మందినే చంపామంది. అట్లాగే ఒక 100 మంది దాకా గాయపరిచామని చెప్పింది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిజాయితీగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఏదో వరకు మనకు కూడా 6 విమానాలు కూల్చి 60 విమానాలు కూల్చామని చెప్పి ఈవెన్ క్రికెట్లో కూడా ఎట్టెట్ట వెధవేషాలు వేసినటువంటిది. అంటే అట్లా పబ్లిసిటీతో గెలుస్తున్నది అది. బట్ నిజ జీవితంలో పాకిస్తాన్ తాలిబాన్ల చేతిలో ఓడిపోతుంది, బెలూచోళ్ళ చేతిలో ఓడిపోతుంది. అట్లాగే అక్కడ ఉన్న తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది. భారత్ చేతిలో అయితే కుక్క బతికేదాన్ని 24 గంటలు ఓడిపోడు. కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో మాత్రం గెలుస్తూ ఉంటుంది అది. అది మరొకసారి నిరూపణ అయింది.